అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు నేను ఒక వీడియో చూసిన, దాంట్లో కాంగ్రెస్ కుక్క మన ధర్మం పట్ల మళ్ళా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటూ, సో వానికి కౌంటర్గా వీడియో చూసిన. బిడా దయాకర్, మేము హిందూ బంధువులం, కట్టర్ హిందువులం. సో బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ సమాధానం చేయితో, మాకు నోడుతో కూడా ఇవ్వడానికి వస్తుంది, చేయితో కూడా ఇవ్వడానికి వస్తుంది. సో బిడ్డ, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతో, ప్రజలు బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతో కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారు. దాన్ని మీరు ప్రజలకెట్లా పాలన అందించాలి, ప్రజలకెట్లా సేవ చేయాలి అని ఆలోచించాలి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. బిడ్డ, చరిత్రలో నీలాంటి కుక్కలు ఎంతోమంది వస్తే చరిత్ర కలిపేసినాం, దీంట్లో మట్టిలో కలిపేసినాం. సో బిడ్డ, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. కనబడైన కుక్క క్రిస్టియన్లా జోకుతుండమేమో అన్నమారా, పెదకూర లైన్లో నిలబడి పెదకూర తింటుండమేమో అన్నమారా. కనబడైన కుక్క ఎంగిలిస్తరాకులు ఎదుర్కొనేటోడా నువ్వేంద్రా మా గురించి మాట్లాడితే? నీకే ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేని కుక్కవి నువ్వేంద్రా మా గురించి మాట్లాడేది? మా హిందువుల గురించి, అది కూడా శ్రీరాముని గురించి. బిడ్డ, నీ స్థాయి ఏంది, నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. జోకాలు అనుకుంటే మీ అలలు జోక్కో, గీక్కో, గోక్కో, మాకు సంబంధం లేదు. మా హిందువుల కోసం, మా ధర్మం గురించి పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ, మేము మాట్లాడడం మొదలు పెడితే నీ బట్టలు ఇప్పుతాం మాటలు. సో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. జై శ్రీరామ్. అందరికీ ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. కామెంట్ చేసినా, లైక్ చేసినా పర్లేదు, కానీ ప్రతి ఒక్క హిందువులు ఇలాంటి వీడియోని షేర్ చేయండి. మన హిందువులు అందరికీ తెలియాలి. సో ఇలాంటి వీడియోలకి ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. నేను ఈ వీడియో తర్వాత ఆ వీడియో దయాకర్ గారు మాట్లాడిండో ఆ వీడియో మీకు పెడతాను, చూడండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను అంటున్నా, ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకు ఏమైనా చిన్న మారా, లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? జీసస్, జై జీసస్, జై జీసస్. జై జీసస్ అనేది ఎందుకు చెప్పిండో మీకు అర్థమై ఉంటుంది.